సందుగా కమనీయ గాథల మాలిక శీర్షగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. హలో, అందరికీ నమస్కారం అండి. నేను మీ శిరీష్ని. అంత బాగున్నారు కదా? ఈరోజు నేను రచయిత్రి పాలంకి సత్యగారు రాసిన చిన్న కథని చదివానండి. అది బాధరాయణ సంబంధం అంటే ఏమిటి అనే దాని గురించి మనకి చాలా అర్థమయ్యేటట్టుగా రాశారు. అది నేను చదివి మీకందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పాలని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకానికి వెళదామా? బాధరాయణ సంబంధం అంటే ఏమిటి? వైశాఖ మాసం చివరి రోజులు. రోహిణీ కార్తెలో రోళ్లు బద్దలవుతాయి అంటారు. నడి వేసవిలో 10 గంటలకే ఎండ మండిపోసాగింది. ఒక ఆయన బండి తోలుకుంటూ గ్రామంలోకి ప్రవేశించాడు. పల్లె మొదట్లోనే రేగు చెట్టు ఉంది. చెట్టు కింద బండి ఆపి ఎడ్లను విప్పి చెట్టు కట్టేశాడు. చెట్టుకు ఎదురుగా ఉన్న ఇంటి వీధి గుమ్మం తలుపు తీసే ఉంది. గుమ్మం దాటి నడవలోకి వెళ్ళి, అమ్మాయి కొంచెం దాహం తీసుకురామ్మా అన్నాడు. వంటింట్లో ఉన్న ఇల్లాలు ఎవరింత చనువుగా పిలుస్తున్నారు అనుకుంటూ మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఇంటి ఎదురుగా బండి ఎద్దులు కనిపిస్తున్నాయి. గ్రామాంతరం నుంచి వచ్చినట్లుంది. ఎవరో గుర్తు తెలియడం లేదు. భర్త వైపు బంధువులే అయి ఉంటారు అనుకుంది. ఎప్పుడూ నా వైపు బంధువులనే ఆదరిస్తానని, ఆయన వైపు బంధువులకు మర్యాద చేయనని అంటూ ఉంటారు. ఈ వచ్చిన ఆయనకు పంచపక్ష పర్వణాలతో భోజనం పెడితే ఆయన ఇంక నన్ను ఏమీ అనరు అనుకుంది. కూర్చోండి బాబాయ్ గారు అంటూ లోపలికి వెళ్ళింది. ఎడ్ల మేత పూర్తయ్యాక వెడదాం అనుకుని ఆయన కూర్చున్నాడు. ఇంటి యజమాని కొంతసేపటికి ఇంట్లోకి వచ్చాడు. నడవలో కూర్చున్న ఆయన్ని చూసి భార్య వైపు బంధువు అనుకుని బాగున్నారా అని పలకరించి లోపలికి వెళ్ళాడు. వంటింట్లో భార్య అనేక రకాల వంటలు చేస్తోంది. వచ్చింది ఆమె దగ్గర బంధువే కాబోలు, అందుకే అంత ఎత్తున వండుతోంది. తన వైపు బంధువులను నేను గౌరవించనని అంటుంది కదా, ఇప్పుడు నేను చేసే మర్యాదలు చూస్తే ఇంక నోరెత్తలేదు అనుకున్నాడు. వచ్చిన ఆయన్ను స్నానానికి పిలిచాడు. సంపెంగ నూనెతో పన్నీటితో అభ్యంగన స్నానం కాగానే యజమాని కొత్త బట్టలు తెచ్చి కట్టబెట్టాడు. ఆ పైన పంచపక్ష పర్వణాలతో భోజనం, పచ్చకర్పూరంతో తాంబూలం. ఇక వెళ్ళి వస్తానమ్మా, వస్తానయ్యా బాబు అంటూ ఆయన వెళ్ళి ఎడ్లను బండి కట్టి బయలుదేరాడు. భార్య, చూసారా మీ వాళ్లకు ఎంత మంచి భోజనం పెట్టానో అని అంది. భర్త, ఏమంటున్నావు? మీ వాళ్ళు అనుకునే మర్యాద తగ్గకూడదని కొత్త బట్టలు ఇచ్చాను అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఆ పైన బండి వెనక పరిగెత్తి, అయ్యా మీరెవరు, మాతో మీకు ఉన్న సంబంధం ఏమిటి అని అడిగాడు. మీ ఇంటి ముందు బదరీ వృక్షం ఉంది అంటే రేగు చెట్టు. నా బండి చక్రం రేగు కర్రలతో చేశారు. మనది బాధరాయణ సంబంధం, అంతకన్నా ఏం లేదు అంటూ బండి తోలుకుని వెళ్ళిపోయాడు. భార్యాభర్తల కళ్లల్లో బండి కదలడం వల్ల రేగిన దుమ్ము పడింది. వారిద్దరి కళ్లల్లో దుమ్ము పడిందా, వారే కళ్లల్లో దుమ్ము కొట్టుకున్నారా? ఇద్దరూ నీవాళ్ళు నావాళ్ళు అనుకోకుండా మనవాళ్ళు అనుకుంటూ సఖ్యంగా ఉంటే ఈ కథ మరోలా ఉండేది కదా. అస్మాకం బదరీ చక్రం యుష్మాకం బదరీ తరుహు.
బాదరాయణ సంబంధం యూయం యూయం వయం వయం. సమాప్తం.